Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కేసీఆర్ కలిసి కదులుతున్నారా? సరిగ్గా ఒకే సమయంలో అటు కేసీఆర్ ఇటు జగన్ జోరు పెంచుతున్నారు. కేసీఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చి కీలక సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అలాగే జగన్ బయటకు వచ్చి పర్యటనలో మొదలుపెట్టారు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పరస్పరం గౌరవించుకుంటూ స్నేహ సంబంధాలు కొనసాగించారు. మరోవైపు చూస్తే ఇద్దరు మళ్లీ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నాలు చేశారు. అంతేకాదు అధికారం తమ నుంచి జారిపోదని ధీమా ఎక్కువగానే ప్రదర్శించారు. మొత్తానికి మొత్తం సిట్టింగ్లను కొనసాగిస్తూ కేసీఆర్ ఎన్నికలకు వెళితే రిజల్ట్ తేడా కొట్టింది. ఇక సిట్టింగ్లలో 100 మంది దాకా స్థాన చలనం చేస్తే కూడా జగన్ ప్రయోగం బెడిసికొట్టింది. అలా ఇద్దరి రాజకీయ ప్రయోగాలు విఫలమై విపక్షంలోకి వచ్చారు. ఇదిలా ఉంటే దాదాపుగా 14 నెలల తరువాత కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. ఆయన పార్టీ ఆఫీసులోకి వచ్చి క్యాడర్ని ఉత్తేజపరిచేలా ప్రసంగం చేశారు. 600 అయినా ఈసారి వచ్చేది బీఆర్ఎస్నే అని గట్టి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని, ఇక లేవడం కష్టమని కూడా విశ్లేషించారు. కేసీఆర్ని పార్టీ కేడర్ అంతా సీఎం అంటూ హోరెత్తించింది. ఇక చూస్తే కనుక తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో 3.5 ఏళ్ల పాలన ఉంది. కాంగ్రెస్ పాలనలో తప్పులు కొన్ని జరిగినా గతంలో మాదిరిగా అనుకున్న స్థాయిలో వ్యతిరేకత అయితే ఇంకా లేదు. ఒకవేళ వచ్చినా సరిదిద్దుకునేందుకు కావలసినంత సమయం ఉంది. కాంగ్రెస్ సామాజిక సమీకరణలను కూడా నమ్ముకుంటూ కొత్త ఎత్తులు వేస్తోంది. బీసీ నినాదం ఆ పార్టీ చేతిలో ట్రంప్ కార్డుగా ఉంచుకుంది. అయినా సరే కాంగ్రెస్లోని వర్గపోరు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాతావరణం అన్నీ చూసుకుని కేసీఆర్ ఈసారి ఓటమి పాలు కాక తప్పదని అంచనా వేసుకుంటున్నారని అంటున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం బలహీనంగా ఉండడం కూడా కేసీఆర్ ఆశలను పెంచుతున్నాయని అంటున్నారు. ఇక ఏపీలో జగన్ తీరు చూస్తే 8 నెలలు నిండి 9వ నెలలోకి కూటమి ప్రభుత్వం ప్రవేశించింది. అయితే మళ్లీ మనదే అధికారమని జగన్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేమే వస్తున్నామని ఆయన ఢంకా బజాయిస్తున్నారు. సూపర్ 6 హామీలు ఏవి ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆయన విమర్శిస్తున్నారు. అంతేకాదు ఏపీలో కూటమి సర్కార్ పట్ల అప్పుడే భారీ వ్యతిరేకత వచ్చిందని భావిస్తున్నట్లుగా ఉంది. అయితే కూటమి చేతిలో ఇంకా 4 ఏళ్లకు పైగా అధికారం ఉంది. అక్కడ ఉన్నది చంద్రబాబు. ఆయన అపర చాణక్యుడు, చివరి నిమిషం దాకా పోరాడే నేర్పు ఓర్పు ఉన్న నాయకుడు. అంతేకాదు చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ని ఎవరూ తక్కువ చేయలేరు, అంచనా కట్టలేరు. అయినా ఈసారి మేమే ఎన్నికలలో గెలుస్తామని జగన్ అంటున్నారు అంటే ఆయన లెక్కలేంటి అన్న చర్చ సాగుతోంది. సూపర్ 6 హామీలను నెరవేర్చడం అసాధ్యమని ఆయన బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు పోలవరం, అమరావతి వంటి బిగ్ ప్రాజెక్టులు కూడా వచ్చే ఎన్నికల నాటికి ఏ మేరకు సాకారం అవుతాయన్న చర్చ కూడా ఉంది. మరోవైపు చూస్తే కూటమిలో ఉన్న 3 పార్టీలు అక్కడ సాగుతున్న రాజకీయ పరిణామాలు కూడా వైసీపీలో కొత్త ఆశలను రేపుతున్నాయని అంటున్నారు. వీటికి మించి ఏపీలో ఉన్న మరో సెంటిమెంట్ కూడా ఈసారి వైసీపీదే అధికారమని చెప్పేలా చేస్తోందని అంటున్నారు. ఏపీ జనాలకు ఒక ప్రభుత్వం ఎంత చేసినా 5 ఏళ్ల తరువాత దించేసి కొత్త ప్రభుత్వాన్ని తెస్తారు. ఇది చాలా ఎన్నికల నుంచి సాగుతూనే ఉంది. ఆ విధమైన లెక్కలు అంచనాలతోనే జగన్ వచ్చేది మేమే అని బిగ్ సౌండ్ చేస్తున్నారు అనుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా అటు కాంగ్రెస్ ఇటు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతామని చెబుతున్న మాటలు ఆయా పార్టీలకు మాత్రం కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పక తప్పదు.